గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆనందం అంటే మీ ఫ్యామిలీ తప్ప నేను అందరికి ఇచ్చే అడ్వైస్ కూడా ఏంటంటే యౌవనంలో అంటారు కదా, యౌవనంలో గాడిద కూడా అందంగా ఉంటుందట. ఎప్పుడైతే బాడీ మనకు ఒక్కొక్క పార్ట్స్ మనకు జవాబిస్తుంటుందో సో దీన్ని కాపాడుకోండి, కొంచెం దీనికి టైం ఇవ్వండి, ఇంకోటి ఫ్యామిలీని మంచిగా చూసుకోండి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య, ద రియల్ టాక్ విత్ చాణక్యలో ఈరోజు వచ్చిన గెస్ట్ సుమారు ఇండస్ట్రీలోనే 25 ఇయర్స్గా ఉన్నారు. దాంతోపాటు ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేశారు. కాకపోతే అన్ని చూడగానే అరే మన అందరికీ తెలిసిన అన్నారు అబ్బాయి అని చెప్పేసి పెద్ద పెద్ద సినిమాల్లో కూడా అంటే హీరోలతో పాటు విలనిజం కాగానే ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలు చేస్తూ మరి ముందుకెళ్తూ ఉన్న మరి ఆనంద భారతి అన్న ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి మాట్లాడదాం. ఈ మధ్య ఎందుకో కొంచెం స్పీడ్ తగ్గింది. ఆ స్పీడ్ తగ్గడానికి గల రీజన్ ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. ఆయన ఎలా ఉన్నారా? బాగున్నా తమ్ముడు, ఐఎమ్ ఫైన్. చాలా హ్యాపీ ఉంది ఏంటంటే మీరు మా షోకి రావడం కానీ ఇలా మాట్లాడుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం మీట్ అవ్వడం. అవును. ఆనందన నాకు ఏంటి ఇందాక మెన్షన్ చేసినట్టే స్పీడ్ తగ్గింది ఏంటి అంటే స్పీడ్ ఏం తగ్గలేదు. స్పీడ్ తగ్గడం అంటే బ్రేక్ అనేది పడింది లేదని కాదు. అంటే ఆ బ్రేక్ నాకే కాదు, పెద్ద పెద్దలు కూడా పడతాయి. అమితాబ్ బచ్చన్ కూడా పడింది, అలాగే మన బన్నీ కానీ మన అల్లు అర్జున్ గారితో, ప్రభాస్ గారితో, యోగి, అవన్నీ. అయితే మన హీరోలు అది చాలా గర్వకారణ విషయం చెప్పాలి. ఏంటంటే మన హీరోలు ఒక రీజనల్ హీరో ఈరోజు ఇంటర్నేషనల్ హీరోలు అయిపోయారు. సో వాళ్ళ మార్కెట్ పెరిగింది. వాళ్ళు తెలుగు అనే ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళి ఇంటర్నేషనల్గా ఇప్పుడు వాళ్ళ గుర్తింపు పొందారు. అంటే వాళ్ళకి అంత క్రేజ్ వచ్చింది. సో ఆటోమేటిక్లీ ఏమైపోయిందంటే దాని కారణంగా స్పాన్ వాళ్ళది పెరిగింది. స్పాన్ పెరగడం వల్ల ఏమైందంటే ఇప్పుడు మా లాంటి ఆర్టిస్టులకు వాళ్ళ సినిమాలో చోటు లేకుండా అయిపోయింది. పాన్ ఇండియా అయ్యే వరకు ఏమైందంటే కొందరిని తమిళ్ నుంచి, కొందరిని మలయాళం నుంచి, హిందీ నుంచి, అలా అంటే ప్రతి స్టేట్ని కవర్ చేయాలి కదా అని డైరెక్టర్స్ ఏం చేస్తున్నారంటే అక్కడక్కడ నుంచి కొందరిని పిక్ చేసుకొని మా క్యారెక్టర్ ఇప్పుడు తమిళ్ కానీ మలయాళంలో కానీ మంచి యాక్టర్స్, పెద్ద యాక్టర్స్ వాళ్ళంతా చేస్తున్నారు. సో దాని కారణంగా మాది బ్రేక్ పడిందని మీరు చెప్పినట్టు మీకు అట్లా అనిపిస్తుంది. అంటే బ్రేక్ ఏం కాదు, బ్రేక్ స్లో అయిందని మీరు చెప్పేది కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే అప్పుడు వీళ్ళతోటి సినిమాలు చేసేవాడిని కంటే కంటిన్యూస్గా రిలీజింగ్లో ఉండేది, బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాగానే అల్లు అర్జున్ కాగానే మన ప్రభాస్, ఇలా మేము కనపడే వాళ్ళము క్యారెక్టర్స్లో. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళ సినిమాలు కూడా 1.5 to 3 years పడుతుంది. ప్లస్ మనం పాన్ ఇండియా కాబట్టి మాకు దాంట్లో కొంచెం అవకాశాలు తగ్గినాయి. అయితే మాకు ఏమైందంటే మాకు ఇంకో ప్లాట్ఫామ్ ఓపెన్ అయిందంటే వెబ్ సిరీస్లు, వెబ్ మూవీలు, చిన్న సినిమాలు, బడ్జెట్. ఎందుకంటే ఈ హీరోలది ఇప్పుడు ప్రభాస్ కానీ, అల్లు అర్జున్ కానీ, చరణ్ కానీ, మన జూనియర్ ఎన్టీఆర్ కానీ, వీళ్ళదంతా ఇప్పుడు 500,000 crores బడ్జెట్లో వెళ్ళిపోతున్నాయి. సో ఇప్పుడు చిన్న బడ్జెట్స్ ఏదైతే ఉన్నాయో ఒక 20, 25, 15, దీంట్లో ఇప్పుడు మమ్మల్ని ఒక మంచి క్యారెక్టర్గా తీసుకుంటున్నారు. అంటే మెయిన్ లీడ్లో మమ్మల్ని కొంచెం తీసుకోవడం జరుగుతుంది. సో ఇది కూడా మంచిదే. ఈ స్లోగా దీంట్లో నుంచి మేము కూడా మళ్ళీ ఫ్యూచర్లో ఆ స్థాయికి వెళ్తాం. వాళ్ళు ఎట్లా అయితే ఆ స్థాయి నుంచి అక్కడికి వెళ్ళారో నాకు కూడా నమ్మకం ఏంటంటే మేము కూడా ఇక్కడ నుంచి మళ్ళీ స్లోగా మన గమ్యాన్ని చేరుకుంటాం. డెఫినెట్గా నమ్మకం ఉంది. అంటే ఫస్ట్ ఒక విలనిజం గ్యాంగ్ లో ఉండడం కానీ సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది కూడా చేసుకుంటూ ముందుకు వచ్చారు. ఈ 25 years జరిగిన కథ అయితే ఒకటి. అవును. కాకపోతే ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్మేషన్ మోడ్ లో ఉన్నారు. అవును. ఏంటంటే ఒక క్యారెక్టరైజేషన్ ఒక పెద్దరికం చేసే ఆ టైప్ లోకి కన్వర్ట్ అవుతున్నారు కదా. ఎలా అనిపిస్తుంది ఫేస్ చూస్తూ ఉంటే? అసలు బాగుంది, నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. 25 years ఎలా వెళ్ళిపోయిందో నాకు తెలియలేదు ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం తీసుకొని రాలేదు, నాకు నా బ్యాక్గ్రౌండ్ కూడా ఏమి లేదు. సరే మన వెనుక ఎవరైనా ఒక బిగ్ హ్యాండ్ ఉందంటే మనం ఫెయిల్యూర్ అయితే బాధపడతాం. లైక్ నా ఫాదర్ పెద్ద హీరో ఉండో, లేకుంటే ప్రొడ్యూసర్ ఉందో, లేకుంటే డైరెక్టర్ ఉండి నేను సక్సెస్ కాలేని పరిస్థితిలో నా మెంటల్ స్టెబిలిటీ వేరేగా ఉంటుంది, ఆ ఆలోచన వేరేగా ఉంటుంది. మీరు జీరో వచ్చినప్పుడు అక్కడ నుంచి రూపాయి వచ్చినా మీకు బాధ ఉండదు, మీరు అచీవ్మెంట్గానే ఫీల్ అవుతారు. సిటీకి వచ్చినప్పుడు రూపాయి తీసుకొని రాలేదు. అలాంటి 25 years ఇండస్ట్రీలో నేను ఏదైతే సాధించానో అది నాకు ప్లస్సే.
నేను ఎక్కడ పోగొట్టుకోలేదు. జీరో ఉండడం పోగొట్టుకుంటాడు, మైనస్లోనే పోతుంది వెళ్తుంది తప్ప జీరో నుంచి నేనేం పోగొట్టుకోలేదు ఏం లేదు. జీరోగా వచ్చాను. అక్కడ నుంచి నేను మ్యారేజ్ అవ్వడం, నా పిల్లలు మంచి స్కూల్స్లో చదవడం, నేను ఒక మంచి లైఫ్ గడపడము. అంటే లైఫ్ ఇన్ సెన్స్ అన్ని కారు బంగ్లాలు 10 ఉన్నాయని కాదు. నేను నాకు ఒక ఫ్లాట్ ఉంది, సొంత ఫ్లాట్ ఉంది, నాకు ఒక కారు ఉంది, నా మంచి ఫ్యామిలీ ఉంది, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు మంచి ఎడ్యుకేషన్, వాళ్ళు చదువుతున్నారు. నాకు మా వైఫ్తో ఉన్న రిలేషన్ బ్యూటిఫుల్ రిలేషన్ ఉంది. నాతో పాటు మా అమ్మ ఉంటుంది, నా తమ్ముడు నాకు చాలా ప్రాణంగా ఉంటాడు. ఇంకేం కావాలి ఇంకా మనకు అంటే ఓన్లీ డబ్బులే కాదు కదా, ఇవన్నీ కూడా మనకు సంతోషాన్ని ఇస్తుంది, మన ఆనందాన్ని ఇస్తుంది. సో ఇవన్నీ నాకు ఉన్నాయి భగవంతుడి దయ వల్ల. సో నేను ఇప్పుడు కూడా ఈ ఇండస్ట్రీలో 25 ఇయర్స్ నేను ఏదో పోగొట్టుకున్నాను, లేకుంటే నాకు ఇంకా నేను ఏ స్థాయికి వెళ్ళాలి ఆ స్థాయికి వెళ్ళలేదు అని ఎప్పుడు ఫీల్ కాలే. ఎందుకంటే నేను జీరో నుంచి వచ్చాను కాబట్టి నాకు 1, 2, 3, 4 ఏం దొరికినా నాకు అది ప్లస్ కిందికే వస్తుంది. సో నేను ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఏ దొరికినా కూడా నేను ఫుల్ ఎంజాయ్గా చేస్తాను. ఎక్కడో నవ్వుకుంటా మంచిగా అంతతో సరదాగా ఉండి, షూటింగ్స్ ఉన్న టైంలో ఏ కొత్త ఆర్టిస్ట్ ఉన్నా వాడు ఈరోజు వచ్చినా వాడు నిన్నటి నుంచి ఉన్నా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళందరితో కలిసిపోతా, వాళ్ళందరితో సరదాగా ఉంటా, ఎంజాయ్ చేస్తా. ఆ ఒక మూమెంట్ని నా మూమెంట్ని నేను ఎంజాయ్ చేయాలనుకుంటా అంతే. దాని వెనుక మళ్ళీ ఇది కావాలి అది కావాలని ఉండదు. ఏమొచ్చినా దాంట్లో సంతోషంగా ఉంటా. అదే మీరు ఇండస్ట్రీకి రావడానికి ద ఫస్ట్ మూవీ బద్రి. అంటే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఇలా ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి ఆ పరిచయం కానీ, అంటే పూరి జగన్నాథ్ గారితో తర్వాత పరిచయం చేయించడం కానీ, మీరు అక్కడి నుంచి మీ జర్నీ అనేది మొదలు పెట్టడం అసలు ఎలా? అసలు అంటే పవన్ కళ్యాణ్ గారు నా దగ్గర అంటే తమ్ముడు షూటింగ్ జరుగుతుంది బిహెచ్ఏలో, అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ టైం నేను కలవడం జరిగింది. ఆయన కూడా అసలు ఆ టైంలో చాలా రిజర్వ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు రిజర్వ్గా ఉంటారు, అప్పుడు ఇంకా రిజర్వ్గా ఉండేవాళ్ళు. పేపర్ చదువుకుంటూ సోలోగా కార్నర్లో కూర్చొని అట్లా ఉండేవారు. నేను తక్షణని మా ఫ్రెండ్ చాలా భయపడుకుంటూ వెళ్ళాం. అంటే కొంచెం భయం ఉంటుంది, రెస్పాన్స్ ఎలా వస్తుందని చెప్పేసి. సో ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీతో మాట్లాడాలనుకుంటున్నామంటే ఇలా పేపర్ ఇట్లా తీశారు, ఎవరు మీరు అన్నాడు. సార్ నా పేరు ఆనంద్ సార్, ఇతని పేరు తక్షణ అని చెప్పాను. ఓకే 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 అని తర్వాత మీరేం చేశారు ఇంతకుముందు అని అడిగారు. అంటే మేము అడగడం ఏంటంటే, సార్ మాకు ఏదైనా మంచి నెక్స్ట్ కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి సార్, మీలాంటి హీరోస్ చెయ్యి మా మీద ఉంటే బాగుంటుంది సార్, ఎందుకంటే మాకు ఎవరు లేరు బ్యాక్ సపోర్ట్గా అని చెప్పా. మీరేం చేశారని అడిగాడు. అయితే అప్పటికి మేము మా చిన్న అచీవ్మెంట్ ఏముందంటే, మేమిద్దరము ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ అని చాలా పెద్ద కొరియోగ్రాఫర్ ఉండేవారు, ఆయన ఫ్యాషన్ కొరియోగ్రాఫర్. అంటే ఆల్రెడీ మోడల్ మేము ఇద్దరం. ప్లస్ మంచి మంచి హోటల్స్లో, స్టార్ హోటల్స్లో అక్కడ మేము షోస్ ఇస్తున్నాం. ప్లస్ అవి పేపర్స్లో పడుతున్నాయి ఫొటోస్ అవన్నీ. సో పవన్ కళ్యాణ్ గారికి ఇమ్రాన్ ఖాన్ అంటే తెలుసు. ఈజ్ ఎ వెరీ ఫేమస్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ ఇక్కడ హైదరాబాద్లో. ప్లస్ అతను ఒక మోడలింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తాడు. దాని నుంచి చాలామంది మోడల్స్ మన హైదరాబాద్లో చేస్తున్నారని ఆయనకు తెలుసు. ఆ నాలెడ్జ్ ఆయనకు ఉంది, అన్ని నాలెడ్జ్ ఉంటుంది ఆయన దగ్గర. ఎక్కువ బుక్స్ చదువుతారు, పేపర్ అవన్నీ చదువుతారు కాబట్టి ఆ నాలెడ్జ్ అంతా ఆయనకు బాగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా అన్నీ కూడా ఆయనకు బాగా నాలెడ్జ్ ఉంది. సో అది చూడంగానే ఆయన, ఓహోహో అక్కడ చేశారా మీరు అని అడిగారు. ఇప్పుడు చేస్తున్నారని అడిగాడు. సార్ చేస్తున్నానని అన్నాను. అతను ఇంకో ఫ్రెండ్ తక్షణ, అతను పొట్టి శ్రీరాములు కాలేజ్లో అతను నాటకాలు అవన్నీ కూడా చేస్తున్నాడు. సో అతను కూడా, అది కూడా ఆయనకు బాగా ఇంట్రెస్ట్, అన్ని నాలెడ్జ్ ఉంది కాబట్టి. సో అతనికి వీళ్ళని నేను పుష్ చేయొచ్చు అనుకున్నాడు. అంటే ఆయన కూడా ఒకటి కొంచెం దొరికింది, వీళ్ళకు కొంచెం మీడియా పరంగా దీని పరంగా నాలెడ్జ్ ఉంది కాబట్టి పుష్ చేయొచ్చు అని. ఆయన ఏం చేశారంటే, మీ ఫొటోస్ 2 ఇవ్వండి, రేపు మీ రెజ్యూమ్ ఏదైతే మీరు చేశారో అది ఇవ్వండి అన్నారు. నెక్స్ట్ డే మేము వెళ్ళి ఫొటోస్ ఇవ్వడము, మేము ఏదైతే చేసామో మోడలింగ్లో అవన్నీ ఇచ్చాము. 2-3 మంత్స్ అయింది, ఇంకా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. తర్వాత ఒకరోజు ఒక ఆఫీస్ నుంచి కాల్ వచ్చి, మిమ్మల్ని రమ్మంటున్నారంటే మాకు అసలు జీరో, అసలు ఎవరు రమ్మంటున్నారు ఏంది. అది త్రివిక్రమ్ గారని ఇంతకుముందు ప్రొడ్యూసర్ గారు ఉండే ఆయన, త్రివిక్రమ్ గారు ప్రొడ్యూసర్ గారు ఉండే ఆయననే ఆయనకు ఈ బద్రి సినిమాకు ప్రొడ్యూసర్గా ఉన్నారు. సో త్రివిక్రమ్ గారు ఆఫీస్ నుంచి కాల్ చేస్తుంటే మాకేం అర్థం కాలే. సరే ఏదైతే మేము ఆ అడ్రస్ని పట్టుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ బాయ్ వచ్చాడు, పైకి తీసుకెళ్ళాడు. ఒక పర్సన్ ఆపోజిట్లో కూర్చొని ఉన్నాడు.
ఈ మీకు మీ క్యారెక్టర్స్ ఇలా ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రకాష్ ఇంతకు ఆ క్యారెక్టర్ అంటే చెప్పిన వాళ్ళు ఎవరు? అదే చెప్తున్నా, Okay. మీరు వినండి. చాలాసార్లు చెప్పాను మీకు వేరే ఇంటర్వ్యూస్లో కూడా. ఇలా ఇలా మీరు ప్రకాష్ రాజ్ గారితో ఉంటారు, ఇలా కోర్టులో ఉంటారు, Yeah. కోట్ ప్యాంట్ వేసుకుని ఉంటారు, ఆయనకు హెంచ్ మ్యాన్స్ లాగా అని అన్నారు. సార్ అది మామూలుగా ఆర్టిస్ట్కి ఉంటుందిగా. సార్ ఏమైనా డైలాగ్స్ ఉన్నాయా సార్ అని అడిగాం ఇద్దరం. సార్ ఏమైనా డైలాగ్స్ ఉంటుందా సార్ సినిమా అంతలో అని అడిగాం. అంటే నవ్వి ఆ పర్సన్ కింద నుంచి ఇన్ని ఫోటోలు తీశాడు. ఇన్ని ఫోటోలు ఉన్నాయి, మీరు నమ్మరు. ఇన్ని ఫోటోలు తీసి బెంచ్ మీద పెట్టాడు. పెట్టేసి ఇన్ని ఫోటోలలో మీరు నాకు నేను ఎవరో మీకు తెలుసా అన్నాడు. సార్ తెలియదు సార్ అన్న. మీరు నాకు ఎవరో తెలియదు, కానీ ఇన్ని ఫొటోస్ నుంచి మీ ఇద్దరిని నేను ఎందుకు పిలవడం జరిగింది అన్నాడు. సార్ అది కూడా తెలియదు సార్ అన్న. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఇద్దరిని ఈ సినిమాలో పెట్టుకోమని చెప్పారు అన్నాడు. షాక్. ఇద్దరం ఒకరికొకరు చూసుకున్నాం. సార్ థ్యాంక్ యూ సార్. ఆయన ఇప్పుడు సార్ మీరు అంటే నేనే ఈ సినిమా డైరెక్టర్, నా పేరు పూరి జగన్నాథ్ అన్నారు. అప్పుడు ఇంకా మాకు ఇంకా షాక్. ఇంకా దాని తర్వాత అసలు ఇంకా ఏం మాట్లాడలే. సార్ మీరు ఏమి ఇచ్చినా మేము చేస్తాం సార్, అలాగే అదొక ఆర్టిస్ట్గా ఏదైనా ఉంటుందంటే ఇది మన జర్నీ స్టార్ట్ అయింది, ఇప్పుడు చాలా చేయాల్సి ఉంది, మనము ముందు చేద్దాం అన్నారు. దాని తర్వాత ఇంకా మేము అంతా కిందికి వెళ్ళి కొలతలు అని ఇవ్వడం అవన్నీ జరిగింది. దాని తర్వాత ప్రయాణం స్టార్ట్ అయింది. నిజంగానే ఆయన చెప్పినట్టే పూరి గారు ఇక నెక్స్ట్ నుంచి మీకు ఈడియట్లో తీసుకున్నారు, తమిళ తీసుకున్నారు. దాని తర్వాత కంటిన్యూస్గా ఆయన చేశారు నాతో సినిమాలు, ప్రతి సినిమాలో తీసుకున్నారు ఆయన. స్పెషల్గా పిలిచి ఏదో ఒక క్యారెక్టర్ మనకి ఇచ్చేవాళ్ళు. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు లేకుంటే ఇది జరగకపోయేది కాదు. సరే ఇది చేసామని దీని తర్వాత మేము తిరగడం మొదలుపెట్టాం. కొంచెం రికగ్నిషన్ వచ్చింది కదా అని ఇంకా ఆది ఓపెనింగ్ అయింది రామారెడ్డి స్టూడియో. అక్కడికి వెళ్ళడం, అక్కడ కలవడము, అక్కడ ఫొటోస్ ఇవ్వడము, వినాయక్ గారికి నచ్చడము. ఆయన ఆది సినిమాలు మమ్మల్ని జూనియర్ ఎన్టీఆర్ గారి అన్నల్లాగా తీసుకోవడము, అది మంచి క్యారెక్టర్స్. మేము జైల్లో ఉంటాము. సో ఇలా సినిమా ప్రయాణం మొదలైంది. ఇక అక్కడ నుంచి ఇంకా అందరితో పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరితో చేసాము. రాజమౌళి గారితో చేశాను 3-4 సినిమాలు. సో ఆ అదృష్టం అయితే మాకుంది. ఇప్పుడు ఉన్న ఆర్టిస్ట్కు ఆ అదృష్టం ఉంటుందో లేదో తెలియదు, ఎందుకంటే రాజమౌళి గారు ఇప్పుడు సినిమాలు మనోళ్ళు చేయాలంటే నాకు తెలిసిన వరకు ఇట్స్ వెరీ హార్డ్. మాలాంటి యాక్టర్స్ అంటే ఇంకా పెద్ద యాక్టర్స్ గురించి నేను మాట్లాడలేను, కానీ మనలాంటి కొంచెం ఉన్న యాక్టర్స్కి ఇప్పుడు రాజమౌళి గారి సినిమా చేయడం చాలా కష్టం ఉంటుంది. ఆయన రోజుకి బౌండరీస్ దాటేస్తున్నారు ఆయన. ఇప్పుడు నెక్స్ట్ రాజమౌళి గారు మహేష్ బాబు సినిమా కూడా నాకు తెలిసిన వరకు ఇట్స్ నాట్ ఏ పాన్ ఇండియా, నాకు తెలిసిన ఇట్స్ హాలీవుడ్ మూవీ అని చెప్పచ్చు. అంతే బ్రో, అంతే. అది హాలీవుడ్ మూవీ కాబట్టి ఇంకా అవకాశాలు మనలోకి చాలా తక్కువ ఉంటాయి అనిపిస్తుంది నాకు. కానీ ఒక విషయంలో మీరు మాత్రం లక్కీ తెలుసా, ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీలో ద టాప్ మోస్ట్ డైరెక్టర్స్ అందరితో మ్యాక్సిమం వర్క్ చేశారు. అవునవును. కానీ అది వింటూ ఉన్నా కానీ వావ్ అనిపించేస్తుంది. అదే నేను చెప్పాను కదా మీకు, నాకు ఎలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నందుకు నేను గర్వపడతా. ఎందుకంటే నాకు చాలా ఇండస్ట్రీ చాలా ఇచ్చింది నాకు. ఫిల్మ్ ఇండస్ట్రీ గివెన్ మీ సో మచ్ ఇచ్చింది నాకు. నేను ఇప్పుడు నాకు అది రాలేదు ఇది రాలేదు బాధపడడం, అదే యాక్చువల్గా అలా బాధపడితే నిజంగా నేను రాంగ్ అవుతా. నేను వెరీ మచ్ హ్యాపీ ఇంతవరకు వచ్చాను. దేవుడి దేవాల ఇంకా ముందు కూడా వెళ్తాము నో డౌట్గా. ఎందుకంటే టైం అనేది ఒకటి మనకు ఏం చెప్పి రాదు, చెప్పకుండానే అన్ని ఇచ్చేస్తూ ఉంటుంది సమయం. మనం కష్టపడుతూ ఉండాలి. సో కష్టపడుతున్నాం. డెఫినెట్గా మంచి అవకాశాలు ముందు ఉన్నాయి మనకు. అది అన్నా, ఇది మీరు ఇందాక చెప్పారు ఆది మూవీలో కూడా గ్యాంగ్ మొత్తం ఉన్నారు, ఒక 4-5 మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందులో ఫిష్ వెంకట్ గారు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఫిష్ వెంకట్ గారు మీరు ఆ పరిచయం అనేది, ఆ ఫ్రెండ్షిప్ అనేది కొనసాగిందా లేకపోతే? లేదు, కొనసాగింది. ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ ఫిష్ వెంకట్ నాకు నాట్ ఓన్లీ ఫ్రెండ్, ఈజ్ లైక్ మై బ్రదర్ ప్లస్ ఒక ఫ్యామిలీగా మేమంతా. ఫిష్ వెంకట్ నేను స్పెషల్గా మేము చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. అయితే మనోడు ఒక సక్సెస్ ఒక రేంజ్లో చూశాడు. నేను అతని పక్కన ప్రతి ఒక్క మూమెంట్లో ఉన్నాను. అది తర్వాత అతనికి మంచి పేరు వచ్చింది. కందిరిగా నుంచి ఇంకా బాగా పేరు వచ్చింది. వచ్చిన తర్వాత చాలా బిజీ అయ్యాడు మనోడు, చాలా బిజీ అయ్యాడు. చాలా ఇంకా ఆ టైంలో ఫిష్ వెంకట్ 3-4 సినిమాలు చేసే రోజులు ఉన్నాయి. రోజుకు డైలీ మెయింటైన్ చేసుకుంటూ అటు ఇటు నేను చూశాను. ఆ మూమెంట్ చూశాను అతనిది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ హెల్త్ కండిషన్ చాలా అంటే కొన్ని మన మీదనే ఉంటుంది బ్రదర్. అది ఇప్పుడు నేను మీకు ఎంత చెప్పినా మీరు
వినే మూడ్లో లేకుంటే మనం చెప్పలేం, ఒకసారి 2 సార్లు చెప్తాము. ఓకే. అతనికి ఆ డ్రింకింగ్ హ్యాబిట్స్ అవన్నీ కొంచెం ఎక్కువ. సో మనం చెప్పేవాళ్ళం సైడ్లో ఉండి, అరే వద్దురా మామ, ఇంత మరీ టూ మచ్ చేయకురా మామ అని చెప్పేవాళ్ళం. ఏం కాదురా భయ్, ఏమవుతుంది అని చెప్పేవాడు. అలా అలా ఆ సక్సెస్తో మళ్ళీ డబ్బులు కూడా బాగున్నాయి, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, సర్కిల్ పెరిగింది. ఆ సర్కిల్ కూడా ఎలా పెరిగిందంటే ఓన్లీ మన మన హైదరాబాద్ దాకానే కాదు, అతనికి టైం దొరికిందంటే వెళ్ళిపోతాడు బండి తీసుకొని వైజాగ్, విజయనగరం, కొత్తగూడెం అని. అసలు టోటల్గా పెద్ద సర్కిల్ ఉంటుంది. ఓకే. ఎక్కడికి వెళ్ళాడంటే ఇంకా అయిపోయా, ఇంకా ఒక 3-4 రోజులు ఉండాడంటే ఇంకా ఖాళీ లేదు, ఇంకా టోటల్ డ్రింకింగే. డ్రింకింగ్ అంటే ఇక దానికి మెల్లమెల్లగా బానిస అయిపోయాడు టోటల్గా. ఇక అదేమైపోయిందంటే ఒక టైం రాగానే హెల్త్కి షుగర్ అటాక్ అవ్వడము, దాని తర్వాత స్లోగా టోటల్గా డెటరియేట్ అయింది బాడీ. ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఎలా ఉందని అంటే కిడ్నీ పెట్టాలి. కిడ్నీ పెట్టాలంటే బాడీ సహకరించాలి. మళ్ళీ ఆ బాడీ సహకరిస్తుందా లేదా తెలియదు. డోనార్స్ రావాలి. ఆ డోనార్స్ ఎవరు వస్తారు, ఎవరిస్తారు అనే మూమెంట్లో ఉంది. ఇప్పుడు కలుస్తున్నా, హాస్పిటల్స్ చేంజ్ అవుతున్నాయి. మొన్నటిదాకా ఇక్కడ మియాపూర్ దగ్గర హాస్పిటల్ ఉండేది ఫస్ట్, దాని తర్వాత మళ్ళీ బోడుపల్లి అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికే వచ్చాడు. మినిస్టర్ గారు ఎవరు, ఆయనకు తెలిసిన హాస్పిటలే అండ్ వాళ్ళ చుట్టాలదే. సో ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తా అని ఇక్కడ చెప్పారు, మళ్ళీ ఇక్కడ తెచ్చి పెట్టారు. కానీ పొజిషన్ మాత్రం క్రిటికల్గానే ఉంది. ఎందుకంటే అన్లెస్ అంటే డాక్టర్స్ ఏమన్నారంటే అది చేంజ్ చేస్తే కానీ ఏం చేయలేమన్నారు. అది చేంజ్ చేయాలంటే ఇప్పుడు ఎవరికో డోనార్స్ రావాలి. డోనార్స్ అంటే అంత ఈజీగా దొరకరు. కొన్ని ఫ్యామిలీకి ఇద్దామంటే ఫ్యామిలీ వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళ పాపతో మనం మాట్లాడితే అంకుల్ మాది సెట్ కావట్లేదు అంటుంది ఆమె. ఆయనకేమో పాజిటివ్ అట, వీళ్ళదేమో వేరే బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయట. సో ఇప్పుడు ముందు ఎవరు వస్తాడు, ఇచ్చేవాడు ఎవడు? ఒకళ్ళు ఇవ్వాలన్నా ఒక డబ్బులు, ఇప్పుడు కిడ్నీస్ అంత ఈజీగా 40-50 lakhs ఖర్చు అవుతుంది కాదన్నా. అంటే మీరు అన్నట్టు ఫిష్ వెంకటన్నకి చాలా పెద్ద సర్కిల్, అవును, విజయవాడ, వైజాగ్ దొరికినప్పుడల్లా ఆడ దోస్తుల్ని మీట్ అవ్వడం కానీ అట్లా అన్నీ చేశారు. కాదే ఇలాంటి సందర్భంలో కూడా అంటే అన్న అలా పొజిషన్లో ఉండడం కానీ, ఆర్థిక సహాయం కోసం కానీ ఇలా చూస్తుంటే ఎంతో బాధేసింది అన్న. అదే అంటున్నాను. అంటే ఏదైనా కూడా మన మీద ఉంటుంది బ్రదర్. భగవంతుడు మనకు అన్నీ ఇస్తాడు, మీరు దాన్ని ఎలా కాపాడుకుంటారనేది మీ మీద ఉంటుంది. హెల్త్, మనీ, ఫ్యామిలీ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాడు. బట్ ద థింగ్ ఈజ్ మీరు అవి ఎంతవరకు కాపాడగలుగుతారు, దాన్ని ఎంతవరకు మీరు మెయింటైన్ చేయగలుగుతారు అనేది ముఖ్యం. ఆయనకు అన్నీ ఇచ్చాడు, ఫ్యామిలీ ఇచ్చాడు, ఇద్దరు కొడుకు కూతురు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆది టైంలో మంచి మంచి బాడీ. ఆది టైంలో మేమంతా నన్ను ఒక్కొక్క సైడ్ ఇంకో సైడ్ పెట్టి ఇట్లా లేపేవాడు భుజంతో. అంత గట్టి మనిషి. ఆ టైంలో అంత గట్టిగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అదే మనిషి అసలు నడవాలి, ఇంక 2 అడుగులు వేయాలంటే కష్టం. సో అది చేసుకున్నది అతనే, దానికి ఎవరు కారకులు గారు. స్వయంగా ఈజ్ ద ఓన్లీ కారకుడు దానికి. సరేనా, ఇప్పుడు మిమ్మల్ని ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, కథ మీరు ఏమనుకోవద్దు. ఇండస్ట్రీ మీకు ఏమి ఇచ్చింది అసలు? ఏంటంటే 25 సంవత్సరాల ఈ ప్రయాణం అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, సో ఒక ఫైనాన్షియల్ వైజ్ కానీ లేకపోతే ఫేమ్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ అని చూసుకుంటుంటే ఎన్నో ఇచ్చింది, ఓకే. కాకపోతే మీకు పర్సనల్గా మీరు చెప్పండి, మీరు తీసుకున్న జాగ్రత్తలు కానీ లేకపోతే ఇండస్ట్రీ మీకు ఏమి ఇచ్చిందని మీరు అంటే దానికి ఆన్సర్ ఏం చెప్తారు? నేను అంటాను, ఇండస్ట్రీ నాకు ఏమి ఇవ్వలేదు అని చెప్తాను. అన్నీ ఇచ్చింది నాకు ఇండస్ట్రీలో వచ్చిన తర్వాతనే నాకు దేవుడి మీద భక్తి పెరిగింది. మీరు అనుకోవచ్చు ఎలా భక్తి పెరిగిందని. ఫస్ట్ భయం, చాలా భయంగా ఉండేది. ఏం భయం అంటే రేపు ఏం జరగబోతుందో, రేపు షూటింగ్ లేకుంటే నా పరిస్థితి ఏంది, నా పిల్లల భవిష్యత్తు ఏంది, మా వైఫ్ నేను ఎట్లా చూసుకోవాలి, మా పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, ఫ్యామిలీని ఎట్లా చూసుకోవాలి అని ఒక భయం నాకు ఉండేది. ఆ భయంతో నాకు భక్తి వచ్చింది. ఆ భక్తి ముదిరి ఎలా అయిపోయిందంటే ఇప్పుడు నా భయాన్ని పోగొట్టేసింది. అది ఇదేంటి చాలా డిఫరెంట్గా ఉంది అసలు. అదే భయంతో భక్తి వచ్చింది. భక్తి ఉన్నప్పుడు భయాన్ని పోగొట్టింది. ఆ భక్తి ముదిరిపోయి, ఓకే. అంటే ఇప్పుడు నేను టోటల్గా ఎలా ఉన్నానంటే నాకు అసలు టెన్షన్స్ లేవు, నేను ఏది కూడా నా మీద వేసుకోను.
ఆ భగవంతుడు ఉన్నాడు ఎందుకు ఏదైనా ఇన్ని రోజులు 25 years నన్ను చూసుకున్నాడు ఇంకా ముందు చూడడా నాకంతా బాగానే ఇస్తున్నాడుగా నాకు మంచి ఫ్యామిలీని ఇచ్చాడు నాకు మంచి పిల్లలు ఇచ్చాడు మంచి సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ ఇంకా ఏం కావాలి నాకు ఇంకా అంటే కోట్లు ఉంటేనే సరిపోదుగా ఇప్పుడు మన కోట్లు ఉండి ఇవన్నీ లేదంటే వేస్ట్ కదా లైఫ్ ఓకే ఎంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి ఆరోగ్యం లేకుంటే ఎందుకు ఆరోగ్యం లేనప్పుడు మీరు వేస్ట్ డబ్బులు ఏం చేస్తాం దాని మీద పండుకుంటామా తింటామా తినడానికి మరి అది రోటీ అదే మీకు అన్నం కావాలిగా ప్లస్ రకరకాల వంటలు తినాలంటే మీరు మీ ఆరోగ్యం బాగుండాలి కదా ఫస్ట్ ధనాలు డబ్బులు సంపాదించే పిచ్చిలో ఇవన్నీ పోగొట్టేస్తున్నారు ఫ్యామిలీని పోగొట్టేస్తున్నారు బయట ఇల్లీగల్ అఫేర్స్ అని నీకు సక్సెస్ వచ్చిందని నువ్వు రోజు రెగ్యులర్గా సాయంత్రం అవగానే నువ్వు తాగడము తినడము అంటే నీ బాడీని నువ్వు ఎలా యూజ్ చేసుకుంటున్నావు అంటే ఒక డస్ట్బిన్ లాగా యూజ్ చేసుకుంటున్నావు నువ్వు దాన్ని ఇష్టం వచ్చినట్టు చేసిన తర్వాత ఒకరోజు నీ చేతికి వస్తుంది అది అప్పుడు నీ పరిస్థితి ఏంది సక్సెస్ ఎప్పుడైనా రావచ్చు సక్సెస్కి ఏముంది కొందరు 70-80 years సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు ఒక ఆయన చనిపోయారు 119 years అట ఆయన వరల్డ్ ఫేమస్ మ్యారథాన్ రన్నర్ 119 years అతను మ్యారథాన్ రన్నింగ్ స్టార్ట్ చేసింది 90 yearsలో అట రైట్ 90 years నుంచి వితిన్ టు 10 టు 19 అంటే 29 yearsలో వ్యాప్తంగా అతను పేరు సంపాదించాడు ఈరోజు అతను చనిపోయినందుకు మీడియా దగ్గర నుంచి అందరు బాధపడుతున్నారు ఎందుకని అతను ఆ ఏజ్లో కూడా సక్సెస్ వచ్చింది ఇన్ఫాక్ట్ ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఇట్లా మనం మాట్లాడుకుంటామంటే అంతే కదా అన్ని పేపర్స్లో అన్ని న్యూస్లో అతని గురించి వచ్చింది 90లో అతను మ్యారథాన్ మొదలు పెట్టాడట వితిన్ 29 yearsలో ఆల్ ఓవర్ వరల్డ్లో ఎన్నో అవార్డ్స్ గెలిచి ఎన్నో నేషనల్ అవార్డ్స్ గెలిచి ఆయన 119 yearsకి మొన్న యాక్సిడెంట్లో ఏదో బండి గుద్దేస్తే చనిపోయాట కానీ అన్ని మీడియా మాట్లాడుకుంటుందే మంచితనం గురించి అతను సాధించిన దాని గురించి మాట్లాడుకుంటా అదే సక్సెస్కు ఏజ్ లేదు కానీ మీరేం చేస్తున్నారు మీకు త్వరలో సక్సెస్ వచ్చేస్తే త్వరలో మీ చేతిలో సక్సెస్ వచ్చే వరకు మీ రూట్ ఎక్కడికి వెళ్తుంది మీరు ఏం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు మీ బాడీని ఇష్టం వచ్చినట్టు మీరు తాగి ఇది చేసుకొని ఏ ఫ్యామిలీ అయితే మీ ఆపదలో ఉంటుందో మీకు ఆపద వచ్చినప్పుడు మీతో ఎవరు ఉండరు అక్కడ గుర్తుపెట్టుకోండి ఎవరైనా నాతోటి మీతోటి ఎవరైనా కానీ మీకు ఏదైనా హాస్పిటల్ బెడ్లో ఉన్నారంటే మీ ఫ్యామిలీ తప్ప మిమ్మల్ని ఎవరు చూడరు సందర్శించడానికి వస్తారు అంతే అరే అయ్యయ్యో చాలా అబ్బా పాపం ఏంది ఇట్లా అయిపోయింది అంతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాని తర్వాత మీ గురించి పట్టించుకోరు కానీ మీ వైఫ్ మీ పిల్లలు మీ పక్కనే కూర్చొని ఉంటారు వాళ్ళు మీ గురించి అసలు మా డాడీ ఎప్పుడు లేస్తాడా బెడ్ మీద నుంచి పిల్లలు మీ వైఫ్ నా హస్బెండ్ ఎప్పుడు లేస్తాడా క్షణం మా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటుంది మీ గురించి అంటే ఆ ఫ్యామిలీనే మీరు సక్సెస్ రాగానే మీకు నెత్తికి కొమ్ములు వచ్చేసి మీరు వాళ్ళనే మర్చిపోతున్నారే ఈ బాడీ ఏదైతే మీకు ఈ సక్సెస్ ఇచ్చిందో అసలు పని చేయాలంటే ఈ బాడీయే కదా అలాంటి మీ సక్సెస్ వచ్చిన ఈ బాడీని మీరు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారే తాగుతున్నారు తింటున్నారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కానీ మీ దగ్గర నుంచి ఈ కైండ్ ఆఫ్ ఆన్సర్ ఇంత మెచ్యూర్డ్గా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అదే చెప్పా ఇది భక్తితోటే వచ్చింది ఇది మాత్రం నాకైతే షాకింగ్ సర్ప్రైజింగ్ నిజంగా నాకు ఎప్పుడైతే ఈ భక్తి భావంలో వెళ్ళానో భగవంతుడు ఇవన్నీ చదవడం మొదలు పెట్టాను అవన్నీ చేసిన తర్వాత రీసెంట్లీగా అంటే నేను మందు ఇవన్నీ సిగరెట్స్ అవన్నీ ఎప్పుడో మానేసా అంతకుముందు ఉండేది ఒక 15 years బ్యాక్ నుంచి అన్నీ మానేసా రీసెంట్లీగా కాణిపాకంకి వెళ్ళి నాన్ వెజ్ కూడా మానేసా నేను ఒక 2 years బ్యాక్ వెళ్ళి టోటల్గా ఇంకా శాకాహారి ఇంకా అంటే ఇంకా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఏంటంటే మనం వెళ్తూ ఏదో గుడి కనిపిస్తుంది మనం వెళ్ళాలనుకుంటాము కానీ ఏదో నాన్ వెజ్ తినేసి ఉంటాము అయ్యో పోలేకపోయామే లోపల ఈరోజు నాన్ వెజ్ తిన్నామే అదే తినకుంటే మనకు బాగుంటుంది కదా మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఇవన్నీ థాట్ వచ్చి వద్దు ఇవన్నీ అయినా కూడా ఒక 40 తర్వాత నేనే కాదు అంటే నేను ఒక అడ్వైస్ ఇవ్వడమే అందరికీ యూత్కి కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరికి అడ్వైస్ చేయడం ఏంటంటే 40 years తర్వాత మీరు నాన్ వెజ్ మానేస్తేనే బెస్ట్ ఎందుకంటే ఈ బాడీ కూడా ఒక న్యూ వెహికల్ లాగానే వెహికల్ 5 years మన కొత్త వెహికల్ కొన్న తర్వాత 5 years చూడండి దానికి ఏం ప్రాబ్లమ్స్ రావు ఆఫ్టర్ 5 years బ్రేక్ షూ పోవడము టైర్ ఎరగడము లైట్స్ పోవడము
అలా ఒక్కొక్కటి వెళ్తూ ఉంటుంది. ఆఫ్టర్ సర్టన్ టైమ్స్ సార్ దీనికి బోర్ పిస్టన్ వచ్చింది సార్ ఇంకా అంటారు అంటారు కదా. ఈ బాడీ కూడా అంతే. 40 years దాకా ఎందుకు టైం ఇస్తున్నా అంటే భగవంతుడు ఒక గొప్ప బాడీ ఇచ్చాడు మనకు, చాలా గ్రేట్ బాడీ ఇచ్చాడు. అంటే ఇంత టెక్నికల్లీ ఇంత సాలిడ్ ఇన్వెన్షన్ నాకు తెలిసిన వరకు ప్రపంచంలో ఎవరు చేయలేడు, మనిషి అయితే చేయలేడు. ఇంత పగడ్బందీగా బాడీలో పార్ట్స్ అన్నీ ఎలా ఫిక్స్ చేశాడంటే భగవంతుడు గ్రేట్. చూడడానికి 2 కళ్ళు, ఒకటి పోయినా ఒకటి ఉంటుంది, వినడానికి కూడా మనకు ఒకటి పోయినా ఒకటి ఉంటుంది, తినడానికి ఒకటే ఇచ్చాడు తక్కువ తినమని. అలా 2 కిడ్నీ ఇచ్చాడు, ఒకటి పోయినా ఒక మనిషి ఒక కిడ్నీ మీద కొన్ని సంవత్సరాలు బతకగలుగుతాడు. సో ఎవ్రీథింగ్ అంటే స్పెషల్గా ఇచ్చాడు. సో నా అడ్వైస్ ఏంటంటే ఒక 40 years తర్వాత ఎవరైనా కానీ ఇవన్నీ మానేస్తే బెటర్. నాన్ వెజ్ అనేది కొంచెం బాడీ ఆ మిషన్ అప్పటికి ఫంక్షనింగ్ కొంచెం స్లో అయిపోతూ ఉంటుంది. సో దానికి బాడీని ఆ ఫుడ్ని అరిగడానికి దానికి టేక్స్ లాట్ ఆఫ్ టైం, 24 hours 48 hours. మటన్ అయితే 48 hours పడుతుందట. సో దాని కారణంగా దాని ఒక ఎఫెక్ట్ బాడీ ప్రత్యేక ఒక అవయవాల మీద పడుతుంది. సో అది మానేస్తే హెల్దీగా ఉంటారు. దాంతోపాటు రెగ్యులర్గా ఎవరైనా కానీ ఒక 1 hour మీరు దానికి మీ బాడీకి ఇవ్వండి. మీరు ఇన్కమింగ్ తీస్తున్నారు తప్ప అవుట్ గోయింగ్ ఇవ్వట్లేదు. ఇన్కమింగ్ వెళ్తుంది, అవుట్ గోయింగ్ ఏం లేదు. యోగానో, జిమ్, జాగింగో, ఏదో ఒకటి సంథింగ్, జుంబానో, సీక్రెట్ ఇదే అనమాట. ఇంకా అంతే. మార్నింగ్ కంపల్సరీ చేయాలి, జిమ్ చేయాల్సిందే. అది 1 hour మనం అవుట్డోర్లో ఉన్నా కూడా ఆ రూమ్లోనైనా చేసుకోవాలి. ఏదో ఒకటి 1 hour 40 minutes to 1 hour మనం ఏదో ఒకటి పుషప్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా, నాకు తెలుసు కాబట్టి ఒక 1/2 hour 45 minutes పెద్ద విషయం కాదు. సో నేను అందరికి ఇచ్చే అడ్వైస్ కూడా ఏంటంటే దయచేసి మీకు యౌవనంలో అంటారు కదా, యౌవనంలో గాడిద కూడా అందంగా ఉంటుందట. కాబట్టి మీరు యౌవనంలో ఉన్నారు, ఈ 40 years లోపల ఎంత యౌవనంలోనే ఉంటారు, మీరు అందంగానే కనిపిస్తారు అందరికీ. కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత ఎప్పుడైతే బాడీ మనకు ఒక్కొక్క పార్ట్స్ మనకు జవాబిస్తుంటుందో అప్పుడు జాగ్రత్త పడాలి. సో దీన్ని కాపాడుకోండి, కొంచెం దీనికి టైం ఇవ్వండి, ఒక 1 hour. అలాగే ఫుడ్ హ్యాబిట్స్ కానీ అన్నిటి అది చూసుకోండి. ఇంకోటి ఫ్యామిలీని మంచిగా చూసుకోండి. అది మెయిన్ అన్న, నేను చెప్తున్నాను అందరికి అదే చెప్పింది అంటే దయచేసి ఫ్యామిలీని మంచిగా చూసుకోండి. ఎందుకంటే మీ ఆపదలో వాళ్ళు తప్ప ఎవ్వరు రారు. అంటే అన్న మీరు ఇలా మాట్లాడుతున్నారు, సో కంప్లీట్గా మారిపోయారు. ఏంటంటే ఇంతకు మీరు ఏ ఏజ్లో ఇండస్ట్రీ నుంచి అంటే మొదలెట్టారు జర్నీ అనేది? 20 yearsలోనే. 20 yearsలో ఆ టైంలోనే. తక్కువ ఏజ్లో వచ్చాను. మీసాలు మీరు చూడండి, మీరు బద్రీలో చూస్తే అసలు మీసాలు గడ్డాలు కూడా రాలే నాకు. అసలు చాలా ఆ ఫేస్ ఈ ఫేస్ ఇప్పుడు గుర్తుపట్టారు మీరు, ఇంత లాంగ్ హెయిర్స్ విచిత్రంగా, అంటే నాకే విచిత్రంగా అనిపించేది చూస్తే. కానీ ఆ టైంలో సార్కి పూరి గారికి నచ్చింది. అంటే ఆ టైంలో లాంగ్ హెయిర్ ట్రెండ్స్ లేదు, ఎవరు పెద్దగా తిరిగేవాళ్ళు కాదు. మేమంతా ఆయనకు ఒక వింత కనిపించాం ఈ లాంగ్ హెయిర్ చూసే వరకు. అరే వీళ్ళను బ్యాక్ ఈవెన్ మన పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే అందరిలో డిఫరెంట్ ఉంటేనే కదా సినిమాలు పనిచేసేది. సో మేము కూడా ఆ ఒక హెయిర్ స్టైల్ని తీసుకొని కొన్ని రోజులు దాన్ని క్యాష్ చేసుకున్నాము. ఒక సర్టన్ టైం తర్వాత ఇంకా చాలు, ఇంకా ఇది దీని పని అయిపోయింది, ఇంకా మనకు అంత పేరు వచ్చింది. ఇప్పుడు మనం తీసేసినా కూడా మనకు క్యారెక్టర్స్ ఇస్తారు, ఏదో ఒకటి ఇస్తారు. అప్పుడు ఈవెన్ మీకు ఆదిలో చూసినైతే కూడా ఉంది నాకు, ఆ కట్టేసి ఉంటాము దాంట్లో. దాని తర్వాత మెల్లమెల్లగా స్లోగా ఇప్పుడు తీసేసాము, ఇంకా క్యారెక్టర్ చేస్తున్నాము. దేవుడి దేవల వస్తుంది, బాగానే చేస్తున్నాను. ముందు కూడా బాగుంటుంది అనుకుంటున్నా. అది అసిన్ గారిని ఎందుకు ఏడిపించారు మీరు దీంట్లో? భలే సీన్ అండి, మంచి సీన్ అండి అది. పూరి గారు సార్, పూరి గారు నిజంగా ఆయన రైటింగ్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, డైరెక్షన్ కానీ అద్భుతం. అసలు మీరు పూరి గారితో వర్క్ చేస్తుంటే అసలు వర్క్ చేసినట్టే ఉండదు. అదే ఏదో మనం ఏదో సరదాగా పిక్నిక్ వచ్చినట్టు ఉంటుంది. ఇంకొకటి అక్కడ మీరు రవితేజ గారికి ఒక ఎలివేషన్ ఇస్తారు. ఏంటంటే ఇక్కడ సుబ్బరాజ్ గారు అంటే గ్యాంగ్ అందరూ వాళ్ళు వచ్చేసి గుర్తెట్టుకోండి, ఒక్కడే వచ్చి 20 మంది అది బాగా పేలిందండి ఆ డైలాగ్ నాకు. మీరు చెప్తున్నారు కదా, ఇట్లా కొన్ని వేల మంది చెప్పింటారు నాకు డైలాగ్ అది. అది కానీ ఇంకా పోకిరీలో కూడా ఆ డైలాగ్ ఉంది కదా, అరే ఇలాంటి దాన్ని మనం కూడా పెట్టుకోవచ్చురా అని. ఇవన్నీ అంటే చిన్న చిన్న డైలాగ్సే బాగా జనాలకు ఎక్కుతుంది మైండ్లో, అందరు చెప్తుంటారు. అప్పుడు అనుకున్నా పూరి గారి గురించి, అరే అసలు ఏంది అసలు ఆయన రైటింగ్ స్కిల్ ఏంది, చిన్న డైలాగ్ని కూడా ఆయన నిజంగా మ్యాజిక్, ఆయన మ్యాజిక్ అండి. అది ఇది ఉండదు అనే దాంట్లో, అంటే ఓ లావిష్నెస్ ఉండదు కానీ
ఆ డైలాగ్ తోటే మొత్తం సీన్ ఇది కన్విన్స్ చేసేస్తారు ఆడియన్స్కు. బ్యూటిఫుల్ డైరెక్టర్ అండి. అన్న మోస్ట్లీ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసేటప్పుడు కొన్ని రిస్కీ స్టంట్స్ కానీ ఏదైనా ఇట్లాంటి ఏమైనా చేశారా? చేశాను. చేశారా? సింహాలో చేశాను నేను. చూడండి, సింహాలో నన్ను బాలకృష్ణ గారు ఇస్త్రీ కొడితే పోయి లారీకి తగిలి కింద పడతాను. అది దానికి అందరూ చప్పట్లు కొట్టారు. మన బోయపాటి గారు అయితే అస్సలు అద్దుకున్నారు. అసలు బాలకృష్ణ గారు కూడా సూపర్ అన్నారు. అంటే నాకు రామ్ లక్ష్మణ్ గారి మీద నమ్మకం ఉండే, ఆయన నాకు ఏం కానివారు అని చెప్పేసి. అందుకు వెరీ సేఫ్టీగా వాళ్ళు చేపిస్తారు. వాళ్ళు చెప్పారు, ఏం కాదా అన్నది నీకు, మా కుండీలు అవన్నీ ఉంటుంది కదా సైడ్లో, అవన్నీ థర్మాకోల్తో తయారు చేసిందే. సో అవి తగిలినా కూడా మనకు పెద్దగా ఇది కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం గుద్దుకొని మళ్ళీ ఫ్రంట్కే పడతాం, కిందికి వెళ్ళాము. అదొకటి కాన్ఫిడెన్స్ ఉండేది. ప్లస్ లారీ స్పీడ్ అంత లేదు. అంటే సినిమా కాబట్టి వాళ్ళు కొంచెం చేసుకుంటారు, ప్రికాషన్స్ ఉంటుంది కాబట్టి ఆ ప్రికాషన్స్ నాకు నమ్మకం ఉంది. ఇంకా బోయపాటి గారి మీద నాకు చాలా నమ్మకం. బోయపాటి గారు అంటే వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ డైరెక్టర్ అండి. అసలు బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, సూపర్ హ్యూమన్ బీయింగ్ అంటే అతను నిజంగా. ఇంత సక్సెస్లో ఉన్నా కూడా ఆయన కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అందరికీ సేమ్ వాల్యూ ఇస్తారు. అస్సలు ఇంత కూడా ఆయనలో అహంకారం కానీ, నేను ఇంత పెద్ద డైరెక్టర్ అని ఉండనే ఉండదు. ఇప్పుడు కలిసినా అలాగే కలుస్తారు, ఎప్పుడు అలాగే ఉంటారు ఆయన. సో బ్యూటిఫుల్ పర్సన్ అండి. ప్రభాస్ గారి గురించి సూపర్. అంటే ప్రభాస్ గారు ఒక యోగి ఒకటి కదా, అసలు సూపర్ సార్. ప్రభాస్ గారిది బిగ్ హార్ట్, చాలా పెద్ద హృదయం అంటారు చూసారా, చాలా పెద్ద హృదయం అయింది. అసలు హెల్పింగ్ దగ్గర నుంచి ఈవెన్ మాట్లాడే దగ్గర నుంచి, అంటే రాజు అంటారు కదా, ఒక రాజులాగా ఉంటాడు ఆయన. ఆకారం దగ్గర నుంచి, బిహేవియర్ దగ్గర నుంచి అన్నీ, అంటే డార్లింగ్, ఇక అంటే డార్లింగ్, అందరికి ఇష్టమైన హీరో ఆయన. అంటే అన్న, ఇప్పుడు మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు ఈ ట్రాన్స్ఫర్మేషన్ మోడ్ అనేది కూడా మీ లైఫ్లో ఒకటి జరుగుతుంది. ఏంటంటే ఒక విలనిజం టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ దాని నుంచి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయ్యే సిచ్యువేషన్ అనేది కూడా ప్రెసెంట్ నడుస్తుంది కదా. సో ఈ ఫేస్లో ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని కానీ, అరే నాలో కూడా మీరు చూడని యాంగిల్ మరొకటి ఉంది, చూడొచ్చు, డైరెక్టర్స్ ట్రై చేయొచ్చు అని చెప్పేసి మీరంటే దానికి ఆన్సర్ ఏమిస్తారు? అంటే ఒకప్పుడు ఉండేది ఇవన్నీ. ఫ్రాంక్లీ నేను చెప్పాలంటే, ఒక విలన్గా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఒక డిఫరెంట్గా చేయాలి అంటే అని ఎప్పుడైతే ఇంట్రెస్ట్ నాకు, లేకుంటే మేనేజ్మెంట్ తెలియదా, హౌ టు మేనేజ్ మనీ అనేది తెలియదా. అదే తర్వాత ఇప్పుడు చూస్తే ఏమీ లేదు. అరే ఏమరా మామ, ఎక్కడ పోయిన డబ్బులు అంటే ఏమోరా మామ అంటాడు. అరే నేను అంత సంపాదించినావు కదరా, ఏం చేసినావురా మామ అంటే, ఏమోరా వాడు తీసుకొని ఏదో అంటాడు. ఆన్సర్ ఉండదు అతని దగ్గర. సో నేనేం చెప్పేదంటే, మాకు కూడా అదే ఆ ప్రాబ్లము అతనికి ఇప్పుడు అవుతుంది, బెడ్ మీద పడ్డ తర్వాత. ఇప్పుడు డబ్బులు అన్నీ పోయినాయి మనోడి దగ్గర. సో అందరి దగ్గర హెల్ప్ అడగాల్సిన పరిస్థితి వచ్చింది. మాకేందంటే ఒక్కొక్కసారి 3-4 months కూడా షూటింగ్ ఉండదు. అయితే ఉన్నప్పుడు మనం ఏదైతే మన దగ్గర ఉంటుందో డబ్బులు, దాన్ని మేనేజ్ చేసుకుంటే మనకు ఆ ప్రాబ్లం రాదు. నైస్ అన్న. ఏంటంటే మీ లైఫ్లో వస్తున్న ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో, కొత్త క్యారెక్టర్స్ కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇవన్నీ మీరు చేయబోతున్నారు. సో దానికి కూడా ఆల్ ద బెస్ట్. ఇంకా మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయండి. ఆనంద్ భారత్ అన్న పేరు కూడా ఇంకా బాగా వినిపించాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.